అగ్రికల్చర్. నేను మీ అనిల్ కుమార్ రెడ్డి. ఈ మధ్య కాలంలో చాలామంది కూలీలు దొరకడం లేదని చెప్పి మెషిన్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అందులో భాగంగా చాలామంది వాట్సాప్లో కానీ నాకు యూట్యూబ్ కామెంట్స్లో కానీ చాలామంది అడిగినారు, నా ఇది డైరీ ఫామ్కి సంబంధించిన మెషినరీస్ కానీ అగ్రికల్చర్ సంబంధించినటువంటి మెషినరీస్ కానీ దాని రివ్యూస్ చేయండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అందులో భాగంగా ప్రజెంట్ నేను వచ్చేసి తమిళనాడులో ఉన్నటువంటి కోయంబత్తూర్ కోవై క్లాసిక్ ఇండస్ట్రీలో ఉన్నాను. ఇది వచ్చేసి గత 20 సంవత్సరాలుగా నడపబడుతుంది. వీళ్ళు వచ్చేసి అగ్రికల్చర్ అండ్ మరియు డైరీ ఫామ్కి సంబంధించినటువంటి మెషినరీస్ ప్రిపేర్ చేస్తుంటారు. వీళ్ళు మినిమం ప్రైస్లో మంచి బెస్ట్ క్వాలిటీని మీకు ఇస్తారు. వీళ్ళు వచ్చేసి తమిళనాడు, కేరళ, ఆంధ్ర, తెలంగాణ చాలా స్టేట్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ప్రజెంట్. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ అగ్రికల్చర్. ఈరోజు మనం చూడబోయే పర్సన్ కోయంబత్తూర్లో కోవై క్లాసిక్ ఇండస్ట్రీస్ ఎండి మిస్టర్ రిషి. కోవై క్లాసిక్ ఇండస్ట్రీస్ ఇది ఎలాంటి ఇండస్ట్రీస్ అంటే అగ్రికి సంబంధించిన మిషన్స్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. వీళ్ళు కోయంబత్తూర్లో మాత్రం కాదు, ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు. రైతులకి పని ఎక్కువ కాకుండా ఈజీగా పని జరగడానికి రైతుల కోసం చాలా మిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఏం మిషన్ చేస్తున్నారు అని చూస్తాము. దాన్ని వాళ్ళు ఎలా యూస్ చేస్తున్నారు అని మిస్టర్ రిషి ఇప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హలో రిషి. హలో. మీరు కోవై క్లాసిక్ ఇండస్ట్రీస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? కోవై క్లాసిక్ ఇండస్ట్రీస్ వచ్చి 2010లో మన కోవై క్లాసిక్ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేస్తాము. బట్ ఈ ఫీల్డ్లో వచ్చి మన 1989 నుంచి మా నాన్న ఈ ఫీల్డ్లో ఉండారు. సో విత్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ అగ్రికల్చర్ మిషనరీస్ ఫ్రమ్ సీడింగ్ నుంచి హార్వెస్టింగ్ దాకా అన్ని మిషనరీస్ మన దగ్గర ఉన్నాయి. ఓకే, మీరు ఎలాంటి మిషన్స్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు సార్? మన స్టార్టింగ్ ఫ్రమ్ సీడ్రిల్ ఉన్నాయి, ఆయనకి కల్టివేటింగ్ ల్యాండ్ ప్రిపరేషన్ ఎక్విప్మెంట్స్కి కల్టివేటర్ ఉన్నాయి. ఆయనకి మన ఆంధ్ర అండ్ తెలంగాణలో నిండా థ్రాషర్ ఓడిగొట్టే మిషన్, మొక్కజొన్న, ఆయనకి వేరుశనగ, ఇది అన్నీనే మల్టీ క్రాప్ థ్రాష్ అని చెప్తాము. అన్ని క్రాప్ కొట్టే మిషన్ మన దగ్గర ఉంటాయి. ఆయనకి స్మాల్ ఎక్విప్మెంట్స్ వస్తే చాఫ్ కట్టర్స్, మిల్కింగ్ మిషన్స్, అగ్రికల్చరల్ ష్రెడ్డర్స్, క్రీమ్ సెపరేటర్స్, బ్రష్ కట్టర్స్ ఉన్నాయి. ఇది దీంట్లో అన్నీనే ఇండివిజువల్ ఓ ప్రోడక్ట్ కింద మన దగ్గర నిండా మోడల్స్ ఉన్నాయి. దీనిపోగా డైరీ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అనక కోకోనట్ డిఎస్కస్, కోకోనట్ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్స్. సో కంప్లీట్ సెట్ మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. అలా అంటే రైతులకి అన్ని కావాల్సిన దాన్ని మీరే చేస్తున్నారు? అన్నీనే చేస్తాం. ఫ్రమ్ సీడింగ్ నుంచి ల్యాండ్ ప్రిపరేషన్ నుంచి మన హార్వెస్టింగ్, పోస్ట్ హార్వెస్టింగ్ దాకా అన్నీనే మనం చేస్తాం. వెరీ గుడ్ సార్. ఇప్పుడు మనం ప్రోడక్ట్ పోతాం మనం. ఫస్ట్ మనం ఏ మిషన్ చూడబోతున్నాం సార్? ఫస్ట్ వచ్చి మనం చాఫ్ కట్టర్స్ చూడొచ్చు. సో చాఫ్ కట్టర్స్ వచ్చి సౌత్ ఇండియాలోనే మనం మట్టుందా ఈడ మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. అందునే మన నార్త్ ఇండియాలోనే తీసి అట్నే ట్రేడింగ్ దా చేస్తారు. సో సౌత్ ఇండియాలో మనం మట్టుందా చాఫ్ కట్టర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. సో ఈ చాఫ్ కట్టర్స్లో మన ఇక్కడ 10 మోడల్స్ ఉన్నాయి. సో ఫార్మర్కి ఏ మోడల్ కావాలనో వాళ్ళు అన్నీనే సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు. ఇంత మోడల్స్ 10 మోడల్ వచ్చి మన సౌత్ ఇండియాలో ఎనీ ట్రేడర్ ఆర్ ఎనీ మ్యానుఫ్యాక్చర్ ఓడిగిరినే ఇంత మోడల్స్, ఇంత వెరైటీస్ చాఫ్ కట్టర్స్లో లేదు, మన దగ్గర మట్టుందా ఉన్నాయి. ఇప్పుడు ఒక్కో మోడల్గా మనం చూడొచ్చు డీటెయిల్గా. ఓకే సార్. ఇది వచ్చి స్టార్టింగ్ వచ్చి 1.5 HP ఆర్ 2 HP, మన 3 బ్లేడ్ కలిస్తే వేసుకోవచ్చు, 2 బ్లేడ్ కలిస్తే వేసుకోవచ్చు యాజ్ పర్ ఫార్మర్స్ రిక్వైర్మెంట్. దీంట్లో వచ్చి మనం చూస్తుంటే ఇప్పుడు వచ్చి ఆంధ్రాలో ఆర్ తెలంగాణలో మీకు నిండా చాఫ్ కట్టర్స్, లోకల్ చాఫ్ కట్టర్స్ దొరుకు. వాళ్ళకు మన KCI చాఫ్ కట్టర్స్కు నిండా డిఫరెన్స్ ఉంటాయి. అది ఏమింటే మనం ఒక్కొక్కటిగా చూడొచ్చు. ఎనీ ఫార్మర్ ఇప్పుడు చాఫ్ కట్టర్ పర్చేస్ చేయక ముందర 3 క్వశ్చన్స్ అడగాల. మీ డీలర్కి 3 క్వశ్చన్స్ అడగండి. మిషన్ వెయిట్ ఎంత? మన KCI మిషన్ వెయిట్ మినిమం 180 kgs ఉన్నది. ప్లస్ మోటార్ వచ్చి 100% కాపర్ వైండింగ్. బట్ లోకల్లో దొరికే మోటార్, మత బ్రాండ్లో దొరికే మోటార్ అని అల్యూమినియం వైండింగ్. సో మన 100% కాపర్ వైండింగ్ ఇస్తాము. విత్ 1 year రీప్లేస్మెంట్ వారంటీ ఫర్ మోటార్ ఇస్తాము. ప్లస్ మెయిన్ పోర్షన్ మీరు కొద్ది దగ్గర వస్తే
ఈ హెడ్డింగ్ క్యాస్టింగ్ మనం చూడొచ్చు. క్యాస్టింగ్ వచ్చి అన్ని బ్రాండ్ల లోకల్ బ్రాండ్ల ఆంధ్ర దొరికే బ్రాండ్లో ఏం చేస్తారంటే ఈ క్యాస్టింగ్ వచ్చి షీట్ల క్యాస్టింగే ఉండదు, షీట్లో బెంచ్ వేసి ఉంటారు. వెయిట్ తక్కువ, కాస్టింగ్ తక్కువ చేసేందుకు మనం బెస్ట్ క్వాలిటీ ఓన్లీ క్యాస్టింగ్దే వేసాము. మీరు 30 చూస్తేనే మీకు తెలుసు, ఇది అన్నీనే మెటల్ క్యాస్టింగ్. ఈ క్యాస్టింగ్ హెడ్ యూనిట్ మాత్రమే మన 60 kgs వస్తుంది. ప్లస్ మన బ్లేడ్స్ లోకి రండి సార్, బ్లేడ్ చూస్తే ఈ బ్లేడ్స్ అన్నీ విత్ టీత్ చెప్తాం. బ్లేడ్స్ ఈ స్పెషల్ క్వాలిటీ బ్లేడ్స్, ఈ బ్లేడ్స్ కొద్దిగా కాస్ట్లీ. సో లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ లోకల్ డీలర్స్ ఓడనే ఈ బ్లేడ్ వేయరు, ప్లెయిన్ బ్లేడ్దే వేస్తారు. ఈ స్పెషల్ టైప్ టీత్ బ్లేడ్స్ వేసేటప్పుడు మన కట్టింగ్ వచ్చి మీకు నిండా ఫైన్గా కట్టింగ్ వస్తుంది. సో దానితో ఈ స్పెషల్ టైప్ బ్లేడ్స్ ఇస్తాము. అండ్ మనం ఇంకో చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ వచ్చి ఈ ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ మనం చూస్తుంటేనే క్రాస్ యాంగిల్ ఇచ్చుంటాము. సో మిషన్ ఏ కానత్తుకొండు వైబ్రేషన్ రాదు. సో ఇంత హెవీగా ఓరనే సౌత్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చాఫ్ కట్టర్స్ చేసేయలేదు. ప్లస్ మన అడిషనల్ ఆప్షన్స్ ఏమి ఇచ్చామంటే ఫార్మర్స్కి ఈ స్విచ్ ఇస్తాము, రివర్స్ ఫార్వర్డ్ స్విచ్. సో 1.5 HP మోడల్లో రివర్స్ ఫార్వర్డ్ స్విచ్ కావాలంటే ఎక్స్ట్రా అమౌంట్ వచ్చి 2 HP మోడల్లో రివర్స్ ఫార్వర్డ్ స్విచ్ కాంప్లిమెంటరీగా ఇస్తాము. ఇది ఏంటికంటే సపోజ్ ఒక ఫార్మర్ వచ్చి ఒక కట్టు లోగా ఉడిసి సపోజ్ ఇంకా ఏదో లాక్ అయికనంటే ఏం చేస్తాడంటే మన సెయ్యి ఉడిసి చేస్తారు. అప్పుడు సెయ్యిలన్నీ తాంకేసి బ్లేడ్ అన్నీ తాంకి ఫార్మర్కి హర్ట్ అయిపోవు. సో ఆ ప్రాబ్లం మనం సాల్వ్ చేసేందుకు సింపుల్గా రివర్స్ ఫార్వర్డ్ స్విచ్ మెకానిజం ఇస్తాడు. ఇది ఏ కంపెనీనే ఇయ్యాడు. సో ఇదిదా మన నార్మల్గా ఈ మోడల్ చాఫ్ కట్టర్లో మన కేసీఐ చాఫ్ కట్టర్కు మన ఆంధ్ర తెలంగాణలో దొరికే లోకల్ చాఫ్ కట్టర్స్కు మెయిన్ డిఫరెన్స్. ఇప్పుడు ఈ డిఫరెన్స్ వెయిట్ డిఫరెన్స్ మనం డైరెక్ట్గా చూడొచ్చు. మీరు ఖర్చు ఇది చూస్తారంటే అప్రాక్సిమేట్గా మనకు మీరు లోకల్లో దొరికే చాఫ్ కట్టర్ ఆంధ్రాలో దొరికే చాఫ్ కట్టర్ వచ్చి 90 నుంచి 100 kgs ఉండే. అండ్ మనది వచ్చి మీకు 180 kgs వస్తుంది. ప్లస్ దీంట్లో ఈ బ్లేడ్ చూడండి, నార్మల్ బ్లేడ్ అన్నీ అందరినే ఆంధ్రాలో దొరికే బ్లేడ్ అన్నీనే ఈ బ్లేడ్దా ఇస్తారు. ఇది నో కట్టింగ్ నో టీత్ ఉంటుంది. ఇది ప్లెయిన్ బ్లేడ్, మీకు రేటు తక్కువ అండ్ క్వాలిటీ తక్కువ. ఈ థిక్నెస్ చూస్తేనే మీకు తెలుసు. ఇప్పుడు మన కేసీఐ చాఫ్ కట్టర్ వెయిట్ చూడొచ్చు. సో ఇది వచ్చి మన కేసీఐ చాఫ్ కట్టర్. ఇది మనం ఇప్పుడు వెయిట్ చూడొచ్చు. ఇది మనది వచ్చి 180 kgs వస్తుంది కేసీఐ చాఫ్ కట్టర్. ఇదే మిషన్ సార్? ఇది వచ్చి మన కామన్గా మీరు ఆంధ్ర తెలంగాణలో దొరికే లోకల్ చాఫ్ కట్టర్. సో దీనికి మనకు ఏం డిఫరెన్స్ ఇప్పుడు చూడొచ్చు. సో ఇది వచ్చి లోకల్లో ఆంధ్రాలో తెలంగాణలో దొరికే చాఫ్ కట్టర్ వచ్చి మీకు షీట్ని బెండ్ వేసి ఉంటాడు. మీరు 30 చూస్తేనే తెలుసు. ఇది వచ్చి నిండా వైబ్రేషన్ వచ్చి మీకు గెక్కన రస్ట్ అయిపోతుంది. అండ్ ఫ్రేమ్ వచ్చి మీరు గెక్కన మారవాలి. బట్ మనది వచ్చి కంప్లీట్గా యాంగిల్ ఇస్తాము, హెవీ యాంగిల్ వేసి ఇస్తాము. ఇది 30 చూస్తేనే మనకు తెలుసు. సరే, ఈ చాఫ్ కట్టర్ ఎలా పని చేస్తుంది అని కొంచెం చేసి చూపిస్తారా? ఇప్పుడు చూస్తాం మేడం. ఇది వచ్చి ఫార్వర్డ్లో పరిగెత్తి సపోజ్ ఇప్పుడు ఏదో లోక ఉడిసి లాక్ అయికంత మనం ఇట్లా జస్ట్ రివర్స్ వేస్తే చాలు, రివర్స్లో పరిగెత్తి. సో ఇది వచ్చి మన రివర్స్లో పడితే మనం ఈజీగా బయట ఎత్తుకోవచ్చు. లోక ఏదో లాక్ అయితే ఈజీగా బయట ఎత్తుకోవచ్చు. ప్లస్ మన కటింగ్ క్వాలిటీ చూడండి. సో మన మిషన్ స్పెసిఫికేషన్స్, కట్టింగ్ స్పెసిఫికేషన్స్ అన్నీనే తమిళనాడు లైఫ్ స్టాక్ డిపార్ట్మెంట్ ఏజెన్సీ ఏమి రికమెండ్ చేశారో అది ఉండు. సో క్యాటిల్స్కి బాగా డైజెస్ట్ అవ్వు. సో ఫాడర్ వేస్టేజ్ మీకు తక్కువ, మినిమం 30 to 40% ఫాడర్ వేస్టేజ్ తక్కువ.
సార్ దీంట్లో 1 అవర్కి ఎన్ని అవుట్పుట్ వస్తుంది సార్? సో దీంట్లో 1 అవర్కి అప్రాక్సిమేట్ గ్రీన్ పౌడర్ వేస్తే 500 నుంచి 600 kgs అవుట్పుట్ వస్తుంది మేడం. ఓకే సార్. దీనికన్నా అడ్వాన్స్ మిషన్ ఏదైనా ఉందా మీది? డెఫినెట్లీ మన దగ్గర ఇప్పుడు హారిజాంటల్ చాఫ్ కట్ అని చెప్పేసి ఒక మోడల్ ఉంటాయి. ఇది వచ్చి హై స్పీడ్ హారిజాంటల్ చాఫ్ కట్ అని చెప్పాము. సో మిషన్ అన్నీ మీకు కాంపాక్ట్గా డిసైడ్ చేసి ఉంటాము. మీరు ఏడ కాసిన ఈజీగా మూవ్ చేసుకోవచ్చు, ప్లస్ మీ ట్రే ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. ఈ మిషన్లో వచ్చి 1 అవర్కి మన 800 నుంచి 1000 kgs దానికి అవుట్పుట్ ఎత్తచ్చు. సో ఇది మన ఓన్ డిజైన్, మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ప్లస్ దీంట్లోనే వచ్చి నేను ముందరనే చెప్పినాక కేసీఐ ఒక మెయిన్ మోటో వచ్చి ఏ మిషన్ ఇచ్చినాలో దాంట్లో వచ్చి మల్టీపర్పస్గా చేయాలి. సో ఇదే చాఫ్ కట్టర్లో వచ్చి మన మల్టీపర్పస్ చాఫ్ కట్టర్ని చేస్తుంటాం. హారిజాంటల్ చాఫ్ కట్టర్ ప్లస్ పల్వరైజర్. దీంట్లోనే మనం కట్టింగ్ చేసుకోవచ్చు, ఫార్డర్ కట్టింగ్ చేసుకోవచ్చు. మన మొక్కజొన్న అరిసి అన్ని ఆవులకి వేసేందుకు మనం అరచుకోవచ్చు దీంట్లోనే. సో 2-in-1 మోడల్ని చెప్తాం. ఇది మల్టీపర్పస్ చాఫ్ కట్టర్. ఓకే సార్. ఇది ఎన్ని హెచ్పి మోటార్ సార్? సార్ 2 HP ఆర్ 3 HP మోటార్ వేసుకోవచ్చు. ఎయిదర్ సింగిల్ ఫేస్ ఆర్ 3 ఫేస్. ఫార్మర్కి ఆడ మీకు ఏం లైన్ ఉన్నాయో దానికైతే మోటార్ మనం కస్టమైజ్ చేసి వేసిస్తాము. 2 HP ఆర్ 3 HP సింగిల్ ఫేస్ ఆర్ 3 ఫేస్ వేసుకోవచ్చు. ఓకే సార్. దీనికన్నా నెక్స్ట్ మోడల్ ఏదైనా ఉందా? దీనికి నెక్స్ట్ మోడల్తో మన 5 HPలో బ్లోవర్ టైప్ చాఫ్ కట్టర్ ఉన్నాయి మేడం. ఇది వచ్చి పర్ అవర్కి మన 2 tons దానికే కెపాసిటీ ఎత్తచ్చు. ఇది వచ్చి మన కంప్లీట్గా బ్లోవర్ టైప్ అండ్ స్టీల్ గియర్ బాక్స్ వచ్చేసి. దీనికి నెక్స్ట్ మోడల్ మన దగ్గర ఉన్నాయి. అది వచ్చి అగైన్స్ట్ ఆర్డర్ చేసిస్తాము. 10 HP మోటార్ వేసుకోవచ్చు, 20 HP మోటార్ వేసుకోవచ్చు. ప్లస్ ట్రాక్టర్ ఆపరేటర్ చాఫ్ కట్టర్, ట్రాక్టర్లో పరిగితే మరి వేసుకోవచ్చు. ఇప్పుడు పర్టికులర్గా సైలేజ్ కావాలంటే సైలేజ్కి కట్టింగ్ మిషన్స్ ఉన్నాయి, సైలేజ్ ప్యాకింగ్ మిషన్స్ ఉన్నాయి. సో ఫార్మర్కి ఏం రిక్వైర్మెంటో అది మనం చేసేయచ్చు. ఇప్పుడు మనం వచ్చి ఇది అన్నీ మన ఓన్ బ్రాండ్ కేసీఐలో మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. ఇన్ని కోయంబత్తూరులో మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. ఇప్పుడు ఇది మట్టు లేకుండా మన బ్రెజిల్ JF అని చెప్పేసి బ్రెజిల్ బ్రాండ్ కూడా ఆథరైజ్ డిస్ట్రిబ్యూటర్షిప్ ఎత్తుండాము ఫర్ ఇండియా. సో ఆ మిషన్ ఇప్పుడు మనం చూడొచ్చు. సో ఇది వచ్చి నిండా కాంపాక్ట్గా ఉండే మీకు JF వచ్చి బ్రెజిల్ కంపెనీ బేసికలీ. ఆ JF మీకు సైలేజ్కి వరల్డ్ #1 కంపెనీ. వాళ్ళు సైలేజ్ కట్టింగ్ నుంచి సైలేజ్ ప్యాకింగ్ సొల్యూషన్ దానికి అన్నీనే ఇచ్చారు. సో అదొక ఆథరైజ్ డిస్ట్రిబ్యూటర్షిప్ మనం ఎత్తుంటాము. ఇది JF 2D అని చెప్పేసి దీంట్లోనే మీరు ఈ మిషన్ పోల్నే మీరు చాఫ్ కట్టింగ్ చేసుకోవచ్చు, పల్వరైజ్ చేసుకోవచ్చు. ఈ మిషన్ ఇప్పుడు పరిగితే చూడవచ్చు. దానికి దీనికి అడ్వాన్స్ ఏంటి సార్? దీనికి అన్నీనే సేమ్. మన చాఫ్ కట్టరు పర్ఫార్మెన్స్, అవుట్పుట్, కాస్టింగ్ అన్నీనే సేమ్నా. ఇట్స్ అప్ టు ద ఫార్మర్స్. మీరు ఏది కాస్తే మనం చూస్ చేసుకోవచ్చు. సో ఇది కాస్త ఎత్తుకోవచ్చు, ఇది కాస్త మీరు ఎత్తుకోవచ్చు. ఇప్పుడు వచ్చి మనం కట్టింగ్ చేసి చూపిస్తాము. ఇదే మిషన్ సేమ్ మిషన్లో మన ఈ జల్లడ మట్టు మనం మార్చుకుని మన ఏం సైజు కావాలనో మొక్కజొన్న, పడితి కొట్ట, దానికి అరిసి అది అన్నీనే మనం అరచుకోవచ్చు. సో మన ఏం సైజు కావాలనో ఆ జల్లడ హోల్ సైజ్ మట్టు మనం మార్చితే చాలు. సో సేమ్ మిషన్లో అన్నీనే చేసుకోవచ్చు. ఈ మిషన్ తోడ మనం వచ్చి 4 types ఆఫ్ జల్లడ ఇస్తాము. ఇది వచ్చి మన హారిజాంటల్ చాఫ్ కట్టర్ కమ్ పల్వరైజర్. దీంట్లోనే మనకి కట్టింగ్ చేసుకోవచ్చు, పల్వరైజర్ చేసుకోవచ్చు. ఇది ఎక్కడైనా ఇప్పుడు చూడవచ్చు.
అది మళ్ళీ పోతుంది. ఇప్పుడు మన మొక్కజొన్న చూస్తే ఇప్పుడు మన బియ్యం చూస్తాము. తెలంగాణ నుంచి ఆర్డర్ చేయాలంటే ఎలా సార్? ఇప్పుడు మనం ఆంధ్ర తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా ఏడ కలిస్తే మనం డెలివరీ ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేసుకుంటాము. ఇప్పుడు మన కింద డిస్క్రిప్షనే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము. ఆ నెంబర్కి పిలిచి మనకి ఏం మోడల్ ఫార్మర్కి ఏం మోడల్ కావాలని చెప్పినారో మన ఏం అమౌంట్ వస్తుంది అన్ని డీటెయిల్స్ ఇస్తాము ఫార్మర్స్కి వాట్సాప్లోనే. వాళ్ళు చూసుకుని మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తే వాళ్ళకి మిషన్ నీట్గా మన ట్రాన్స్పోర్ట్లో పంపిస్తాము. ఆల్ ఓవర్ ఇండియా మన ట్రాన్స్పోర్ట్స్ లీడింగ్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ కూడా మన కాంటాక్ట్ ఉంటాయి. సో ఆ ట్రాన్స్పోర్ట్లో మనం 2 బేసిస్లో మిషన్ బుక్ చేసి ఇస్తాము. సో ఆల్ ఓవర్ ఆంధ్ర అండ్ తెలంగాణ డెలివరీ ఉంటాయి. ఓకే సార్. మిగతా కంపెనీలన్నీ మేము ఇంత చాప్ కట్టర్ చూసిందే లేదు, ఇంత వెరైటీస్ ఆఫ్ చాప్ కట్టర్ మీరు ఇస్తున్నారు. సో రియలీ థ్యాంక్స్ ఫర్ దట్. అది కరెక్టే మేడం. ఏ కంపెనీలో ఇంత వెరైటీ ఇంత మోడల్ చాఫ్ కట్టర్స్ లేదు. నేను ఫార్మర్స్కి చిన్న రిక్వెస్ట్ పెడతాను, మీరు ఏడ కాస్త మిషన్ ఎత్తుకోండి, అది నో ప్రాబ్లం. బట్ మీరు మిషన్ ఎత్తే మిషన్ వచ్చి మీకు అట్లీస్ట్ 10 సంవత్సరం అది మిషన్ వచ్చి మీకు పరిగెత్తాలి. సో మిషన్ ఎత్తేనప్పుడు ఆ ప్రైస్ మట్టు చూడాలి, రేట్ మట్టు మీరు కాన్సన్ట్రేట్ చేయకుండా మీరు అన్నీనే చేసి మిషన్ క్వాలిటీ అవుతున్నాయి, మిషన్ వెయిట్ ఎంత వెయిట్, మోటార్ కాపర్ వైండింగా లేదా అల్యూమినియం వైండింగా అన్నీనే చెక్ చేసి ఆనిక మీరు పర్చేస్ చేయండి. అవును, ఇప్పుడు మనకి రిషి సార్ చూపించారు మిగతా కంపెనీది మనది కోవే క్లాసిక్ ఇండస్ట్రీస్ది వెయిట్ డిఫరెన్స్ ఎంత అని మనకి చూపించారు. అలాగే మన కాపర్ వైండింగ్ అన్నీ చెక్ చేసుకొని మనం కొనుక్కోవాలి హియర్ ఆఫ్టర్. సో ఏ మిషన్ తీసినాలో మీరు వచ్చి కష్టపడి సంపాదించి తీసారు. సో తీసే మిషన్ వచ్చి బాగా మీకు పని చేయాలి. సో ప్రైస్ని మట్టునే చూడకుండా మీరు అన్నీనే క్వాలిటీ అన్నీనే చూసి మీరు ప్రోడక్ట్ సెలెక్ట్ చేస్తే బాగుండు. కరెక్ట్. ధర అన్ని చోట్ల తక్కువగా ఉందని మనం కొంటున్నాము, కానీ లాంగ్ లివ్ ఉండని అంటున్నది. సో ఇక్కడ కొంటే లాంగ్ లివ్ ఉంటుందని హోప్. ఓకే సార్. ఇంకా మిగతా ఏ మిషన్స్ అని మీరు చేస్తున్నారు? మన చాఫ్ కట్టర్స్ మాత్రం లేకుండా మిల్కింగ్ మిషన్స్ చేస్తాము, మిల్కింగ్ మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము, క్రీమ్ సెపరేటర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము, బ్రష్ కట్టర్స్, పవర్ వీడర్స్, అగ్రికల్చరల్ వేస్ట్ అని షెడ్ చేసే మిషన్స్. అండ్ మన మెయిన్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ వచ్చి కోకోనట్ డిఎస్కర్ ప్యాటర్న్స్ మనకి ఇదా ఉంటాయి. ఆ మిషన్ ఓరిగినే లేదు ఇండియాలో. సో మనం ఫస్ట్ ఆ మిషన్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఉంటాము. ఇది మట్టు లేకుండా ఆల్ టైప్స్ ఆఫ్ థ్రాషర్స్ ఉంటాయి. ఒడిగొట్టే మిషన్ ఉంటాయి, గ్రౌండ్నట్ థ్రాషర్ ఉంటాయి, మల్టీ క్రాప్ థ్రాషర్ ఉంటాయి, మొక్కజొన్న కొట్టుకోవచ్చు, వేరుశనగ కొట్టుకోవచ్చు, వేరుశనగ పీంకే మిషన్ ఉంటాయి, ఇంకా స్ప్రేయర్స్ ఆల్ టైప్స్ ఆఫ్ స్ప్రేయర్స్ ఉంటాయి. సో అగ్రికల్చర్కి ఓ ఫార్మర్కి ఏమేమి మిషన్ అని కావాలనో ఫ్రమ్ సీడ్ వేసే మిషన్ నుంచి హార్వెస్ట్ చేసే మిషన్ దాకా అన్ని మిషన్ మంచి క్వాలిటీ మేము ఈయనే మ్యానుఫ్యాక్చర్ చేసి ఫార్మర్స్కి ఇస్తాము. రైతులకి చాలా పని తక్కువ చేసి ఇస్తున్నారు మీరు. కండిపా చాలా థ్యాంక్స్ రిషి గారు. మనం రిషి గారిని నెక్స్ట్ వీడియోలో చూస్తాము, నెక్స్ట్ ప్రోడక్ట్లో. థ్యాంక్ యూ.